ఇన్నొద్దులు పబ్జీ గేము అని అందరూ అంటుంటే అదేదో టైంపాస్ గేమ్ అని అనుకున్నాం కానీ దాంతోని ఇంత పెద్ద కథ అవుతుందని అస్సలు ఎరకగాలే. అట్లా గేమ్ ఆడుకుంటా పాకిస్తాన్కించి సీమా హైడర్ అనేట ఆమె, మన దేశంకించి సచిన్ మీనా అనేట ఆయన ఇద్దరు లవ్ల పడ్డ ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. గా ముచ్చట మళ్ళోసారి తెర మీదకి వచ్చింది. హగ్ పెళ్ళే చేసుకునే కదా మళ్ళీ ఏమైంది అని అంటారా? అయితే గీ ముచ్చట చూడుర్రి మీకే తెలుస్తుంది. ఏమైంది, సీమా హైదర్ కొత్త పెనిమిటితోని ఫస్ట్ బిడ్డను కన్నది. ఓ పాకిస్తాన్కించి వచ్చి మన దేశం పొల్లగాడిని లగ్గమండ ముచ్చట అందరికీ ఏర్కున్నదే కదా. అట్లా 2023లో వచ్చి ఉత్తరప్రదేశ్ నోయిడాలుండే సచిన్ మీనాను పెళ్లి చేసుకుంది. అక్కడనే కాపురం పెడితే మొత్తానికి 2 ఏళ్ల తర్వాత సీమా హైదర్ ఇంకా సచిన్ మీనాల ఆల్మగలకు తొలచూరు బిడ్డ పుట్టింది. తల్లి పిల్ల ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఆమె ఇప్పుడు పాకిస్తాన్ ఆమె కాదు, మన ఇండియా పిల్ల అన్నట్లు అలా కేసు వాదిస్తున్న లాయర్ చెప్పుకొచ్చిండు. అంతేకాదు పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టాలో మీరే చెప్పుర్రి అని నెటిజన్లకు అడిగిండు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. 4 పిల్లలు ఉన్నా కూడా మొగన్ని ఈడ్చిపెట్టి వచ్చిందంటే సచిన్ మీనా అంటే ఆమెకు ఎంత పాయరం ఉన్నదో అర్థమవుతుంది అని ఒకళ్ళు అంటుంటే, చల్ చేసుకున్న మొగన్ని ఈడ్చిపెట్టి వచ్చుడేంది అని ఇంకొకళ్ళు అంటుర్రు. అయితే చేసుకున్న కొత్త పెనిమిటి సచిన్ మీద కంటే సీమా హైడరే ఓ 5 ఏళ్లు పెద్దదట. ఆయన కూడా మాకు వయసుతోని సంబంధం లేదు, చిన్న పెద్ద అయ్యేంది, మా మనసులు కలిసినాయి అందుకే కాల్చుకుంటున్నాం అనేది ఇద్దరు ఆల్మగలు చెప్తున్నారు ముచ్చట. ఇంకో ముచ్చట ఏంటిదంటే, అప్పట్లో పాకిస్తాన్ కించి వచ్చినప్పుడు పోలీసోళ్ళు ఎందుకు వచ్చినావు ఏమిటికొచ్చినావు అని గట్టినే అడిగిర్రు. కేసులు అరెస్టులు కూడా బానే అయినుండే. ఆయన కూడా ఎక్కడా జంకుకుంటా మనసు వడ్డోడిని అసలు ఈడవలేదు. సచిన్ అన్న హిందూ కాబట్టి అక్క కూడా అదే మతంలకు మారి మొత్తానికి లగ్గం చేసుకుంది, ఇండియా మనిషి అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇద్దరు ఆల్మగలు ఓ 10-15 యూట్యూబ్ ఛానళ్లు నడుపుకుంటా గట్టినే కమాయిస్తుర్రట. ఏదేమైనా పగోని దేశం కించి వచ్చి మన దేశం పొల్లగాని పెళ్లి చేసుకుంది. ఈడ టీకానా కూడా పెట్టిందంటే సీమా హైడర్ గుండె గట్టిదే పొర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.